అరే ఏంది హెడ్ బ్రో, నేనే బ్రేకులు లేని బుల్డోజర్ అనుకుంటే నాకన్నా పెద్ద బుల్డోజర్గా ఉన్నావు. నీ జస్ట్ 41 బాల్స్లో ఏకంగా సెంచరీనే కొట్టేశావు. నువ్వు కొట్టిన కొట్టుడుకు గేల్ తాత రికార్డు కూడా బద్దలు కొడతావు అనుకున్నా. అరే నేను లాస్ట్ వరకు గ్రీస్లో ఉంటే గేల్ తాత రికార్డును కూడా బద్దలు కొట్టేవాడిని. నీ అనుకోకుండా వికెట్ పడిపోయా, లేకపోయింటే ఆర్సీబీకి పెద్ద దెబ్బే పడేది. అరే ఏంది ఫ్యాట్ బ్రో, ఆ హెడ్ ఏమో స్టార్ట్ చేశాడు, ఆ క్లాస్ అనేమో కంటిన్యూ చేశాడు, ఆ సమాధేమో ముగించాడు. మా ఆర్సీబీ ప్లేయర్స్ మాత్రం మూచకోత కోయించారు. ఎస్ఆర్హెచ్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. హెడ్ ఒక్కసారి ఫామ్లో ఉన్నాడా ఆ బౌలర్స్కంతా ఊచకోతే. అరే ఫ్యాట్ బ్రో, మా దినేష్ కార్తిక్ దాదాపుగా చేసేసా, జస్ట్ 25 రన్స్లో మిస్ అయిపోయింది. లేకపోయింటే మీ రికార్డులన్నీ బద్దలు కొట్టేవాళ్ళము. అరే ఈ రాబందుల రాజ్యంలో మనమేం చేసేది ఫ్యాట్ బ్రో. నీ 10 కోట్ల ఆటగాళ్ళు అలానే ఉన్నారు, తక్కువ డబ్బులు ఆటగాళ్ళు అలాగనే ఉన్నారు. మనం ఏం చేసేది చెప్పు. నీ ఎలాంటి బ్యాటింగ్ పిచ్ అయినా 200 220 అంటే ఎక్కువ, అలాంటిది 280+ రన్స్ ఇచ్చారు. అరే బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీ కన్నా బౌలర్స్ హాఫ్ సెంచరీనే ఎక్కువ ఉంది. నీ మనం ఎలా చేసే చెప్పు. అరే నువ్వు నేను డీకే ధర్మాన 260 రన్స్ అయితే కొట్టాము, దాదాపుగా ట్రై చేసాము, జస్ట్ మిస్ అయింది. అరే బౌలర్స్ ఇచ్చిన రన్స్కి మనమేం చేసేది విరాట్ బ్రో. ఈ మ్యాచ్తో ప్లే ఆఫ్ ఆశలు అయితే దుబ్బింది. ఏమైతే ఏమి, ఈ సల కప్పు నందే. అరే సమ్మత్ తమ్ముడు, నువ్వు క్లాస్ కన్నా మంచి హిట్టర్ అయ్యా. నీ ఏకంగా 10 బాల్స్లోనే 37 రన్స్ కొట్టావు. అరే నేనైతే ఊహించుకోలేదు నువ్వైతే అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తావని. ఈ దెబ్బతో మన ఎస్ఆర్హెచ్ పవర్ ఏంటో అందరికీ తెలిసింది. అరే లేకపోతే ఏంటి ఫ్యాట్ బ్రో, నీ ఓపెన్ అవర్సే మిడిల్ అవర్సే ఆ విధంగా కొడతావు అంటే నేను ఫినిషర్ని, నేనే విధంగా కొట్టాలి. ఈ సమాధ్ కామ్గా ఉన్నాడు, ఏమీ కొట్టరు అనుకున్నారు. నీ ఏకంగా నా పవర్ ఏంటో చూపించా. అరే వీడియోని ఒట్టిగానే చూస్తున్నారు, ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగానికి కొంచెం అయినా పెంచుర్రా బాయ్.